మొన్ననే త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు. ఏదో ఒక టాక్ వచ్చింది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వలన సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా. మీరు సినిమాకే రాకపోతే నేను ఆడియన్స్ ని తిట్టానని అనుకోను, లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్సే బాగోలేవు, అసలు మ్యూజిక్కే బాగాలేదు, నా చెప్పుతో నేనే కొట్టు. అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మంది కామెంట్స్ చూసి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేస్తారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బరికి టైటిల్ బాగాలేదు సార్. అంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందండి. చెప్పు పెట్టు కొట్టుకునేంత ఒంటి మీద తెలివి లేదా చేసినప్పుడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడానికి ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్. ఆయన కావాలని భయపడిపోతున్నారు నన్ను చూసి. ఈ సినిమా చేసేంత వీక్ అయిపోయినా నేను. మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది. ఏంటో సార్? అలా చెప్పులు గట్ట పెట్టి కొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ భరద్వాజ్ గారే అన్నారని విన్నాను నేను. చిన్న థ్రెడ్ ఉంది, అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్? అదే సార్, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్. ఏదో కొత్తగా చెప్దాము, అదే తాపత్రయం. ఆ తాపత్రయంలో నుంచి ఇలాంటివి మిస్ఫైర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ లో ఒక విచిత్రం ఉన్నది. ఇప్పుడు మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న గెస్ట్ మొన్ననే త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చాలా బాగా తీశాడు. బేసిక్ గా అంటే ఆ డైరెక్టోరియల్ మెజర్మెంట్స్ ఏ ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిన ఫిల్మ్. అండ్ సత్యరాజ్ గారు లాంటి, ఉదయ్ భాన్ గారు లాంటి మంచి ఆర్టిస్టులు స్టారింగ్ ఉన్న ఫిల్మ్. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి. ఆ సినిమాకి తర్వాత అతను ఆ డైరెక్టరు తన తాలూకు భావోద్వేగాల్ని ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా అవన్నీ బయటకు వచ్చాయి దానికి సంబంధించి ఆ డైరెక్టర్ని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలని స్టూడియోకి ప్రత్యేకంగా పిలిచాను. ఆ డైరెక్టర్ పేరు మోహన్ శ్రీవాత్సస. నేను మీ అందరి తరఫున అతన్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మోహన్ గారు. వెల్కమ్ సార్. ఏంటి అసలు త్రిబాణధారి కన్నా ముందు నేను అసలు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. నర్సన్నపేట దగ్గర సుసరం అనే ఒక గ్రామం. ఇక చిన్నప్పటి నుంచి మా ఊర్లో నరసింహమూర్తి మేషార్ అని, సింగుపురం నరసింహమూర్తి మేషార్, ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ. అంటే నాటకాలకి డైరెక్టర్. ఎక్కడైనా రిహార్సల్స్ అవుతా ఉంటే కిటికీల నుంచి చూడటం. నెక్స్ట్ మా ఊర్లో దుర్గా యాత్ర అనేది జరిగేది. సుసరాం దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ దుర్గా యాత్ర. అక్కడ పౌరాణికాలు కానీ లేకపోతే సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ చూడటం అప్పుడు చిన్నప్పుడు. అలా నేను కొంచెం ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి నేను కూడా పిల్లలందరినీ కూడబెట్టి ఒకటి డైరెక్ట్ చేశాను నాటకం. చాలా సూపర్ హిట్ అంతం అని ఒక నాటకం చేశాను. ఆ తర్వాత రాఖీ వచ్చింది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత రాఖీ వచ్చింది. మా వాళ్ళు అన్నారు సేమ్ అంతం కాన్సెప్టే రాఖీ సేమ్ ఉంది అనేది. సో అట్లా అక్కడి నుంచి ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది. తర్వాత నేను డిగ్రీ వైజాగ్లో చేశాను. ఆ తర్వాత నేను ఓన్లీ ఒక 7,000 రూపీస్ తీసుకొని మా అమ్మ దగ్గర హైదరాబాద్ వచ్చా. ఇది 2005 సార్. 20 ఇయర్స్ అయింది. 2005లో వచ్చాను. ఒక 6 నెలలు 7 నెలల 7,000 మెల్ల చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. బట్ అయిపోతున్నాయి. ఇంటికి వెళ్ళానా ఇక
మళ్ళీ అయిపోతాం, బ్యాక్ స్టెప్ వేయకూడదు. నాకు అప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడిని సార్ నేను. అంటే నేను బిఎస్సి చేశాను కెమిస్ట్రీది, ఎంపీసీ. అంటే ఆ బేస్ చేసుకొని నాకు కార్ పెయింట్స్లో ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉండింది. అప్పట్లోనే నాకు అంటే 2005లో 5,000 శాలరీ. గుడ్ శాలరీ ఫర్ బ్యాచిలర్. ఇట్స్ గుడ్ శాలరీ, వెరీ గుడ్ శాలరీ యాక్చువల్లీ. యూజ్ అది కూడా పక్కన పెట్టాను. పక్కన పెట్టేసి ఇక అన్ని రాజమండ్రిలో చేసేవాడిని. అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 6-7 నెలలు చూశాను. నాకు అదృష్టం ఏంటంటే అదే టైంలో డబ్బులు అయిపోతున్న టైంలో నా రూమ్ పక్కన ప్రసాద్ అని ఒక అబ్బాయి, అతను పాటలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు, పాటలు భలే పాడుతున్నాడే. యాక్చువల్లీ నేను పాడుతాను బాగా అని చెప్పేసి ఆయనతో తిరగటం మొదలు పెడితే ఆయన బార్లలో, ఆర్కెస్ట్రా బార్లు ఉండేవి అప్పుడు, ఆర్కెస్ట్రా బార్లలో పాటలు పాడేవాడు. నేను ఆయనతో వెళ్ళేవాడు. బా ఇక్కడ ఏంటి ఇంత అప్లాజ్ ఉంది అని చెప్పి ఇక మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి, ఇక అయిపోయింది, మనం దొరికేసింది ఆదరని మనోడిని పట్టుకొని మెల్లగా నేను ఒక బార్లో అక్కడ లకిడికపూల్ దగ్గర బిగ్ రేడ్ అనే ఒక బార్ ఉండేది. ఆ బార్లో ఫస్ట్ పాట తెలుసా మనసా పాడాను. పాడినప్పుడు అసలు మామూలు అప్లాజ్ కాదు. ఇప్పుడు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నాన 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 తాన నాన నన గత జన్మాల బంధాల తారారి రర తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. నాకు లిరిక్స్ అవి గుర్తులేవు. మంచి వాయిస్ బాగా పాడారు. నేను యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది. లిరిక్స్ ఒకటి గాయకుడు అవ్వాలని ఎందుకు ట్రై చేయలేదు మీరు? నేను అక్కడి నుంచి సార్ చాలా సినిమాలకి కొన్ని పాటలకి కొన్ని సినిమా పేర్లు గుర్తులేవు సార్, చాలా రోజులు అయిపోయింది. అప్పట్లో చిన్న చిన్న సినిమాలకి పాడాను, కొన్ని సినిమాలకి డబ్బింగ్లు కూడా చెప్పాను అట్లాగానే. నాకేంటంటే ఇటు సైడ్ బాగా బిజీ అయిపోయింది సార్, ఈ ఈవెంట్ల సైడ్, ఆర్కెస్ట్రాలు వాటిలో అసలు వాంటెడ్ సింగర్ అయిపోయింది. ఎగ్జాంపుల్ అప్పుడు గీతా మాదిరి కానీ, శ్రీకృష్ణ కానీ, హేమచంద్ర కానీ వీళ్ళందరినీ షోస్కి తీసుకెళ్ళేవాడిని. నేను ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకొని ఒక చిన్న కంపెనీ రన్ చేస్తూ అలా 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 చేస్తూ ఒక ఏమంటుందండి, ఎవరికి చేయి చాపకుండా స్వయం ఉపాధి ఎత్తుక్కుంటూ చిన్న డబ్బులన్నీ కొంచెం పక్కనకి పెట్టి ఒక టైంలో మనకి ఆపాల్సి వస్తుంది, ఎందుకంటే మన గోల్ సినిమా కదా, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దాని మీద చేసేవాడిని. అయితే లక్కీగా ఏంటంటే ఇందులో వెసులుబాటు, పెళ్ళిళ్ళ సీజన్ అయితే సీజనే ఒక 3 నెలలు ఉంటుంది. 3 నెలలు బాగా సంపాదించుకోవాలి, మిగతా 3 నెలలు 4 నెలలు మంచి హ్యాపీగా సినిమాల్లో తిరగాలి. ఇలా స్కీమ్ మీకు బాగానే వర్కౌట్ అయింది. అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి చేయి చాపకుండా, మరి ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్, లేకపోతే ఆ కృష్ణానగర్ లో తిరుగుతూ ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి. 35 ఏళ్ళు వచ్చేసిందంటే కథం. నేను 27 ఏళ్ళలో లక్కీగా నాకు ఒక చిన్న సెటప్ అంతా ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల కొంచెం నాకు టాలెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఏమంటుందండి, జస్ట్ ఒక కాల్ కొట్టానంటే ఒక 30-40 మందికి నేను పియానో నేర్పిస్తాను. నాకు ఆల్మోస్ట్ 1,50,000 వస్తుంది. 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను జనరల్గా స్టూడెంట్కి. సో ఇవన్నీ ఏంటంటే పియానో తర్వాత నేర్చుకున్నాను నేను. అంటే సింగర్కి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే సౌండ్ అది బాగా అదవుతుంది. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.